నమస్తే. ఎందరో మహానుభావులు మన ఊరు బ్రహ్మచారి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం ఒక చిన్న డౌట్ వచ్చింది, చిన్న సందేహం అయితే నాకు వచ్చింది. ఈ సందేహం మీకు కూడా ఎప్పుడైనా వచ్చిందా, మరి నాకే వచ్చిందా, దీంట్లో ఏమన్నా సిలిండర్లో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయా అనేది ఒక సందేహం, పెద్ద సందేహము. జరుగుతుంది అని చెప్పడం లేదు, జరగలేదని చెప్పను లేను. అయితే మేమైతే ఒక సిలిండర్ వేసుకుంటే ఎప్పుడైనా దాదాపుగా సుమారుగా నేను చేసుకున్న చిన్నపాటి వంటకు 3 నెలల దాకా వచ్చేది. అయితే ఇప్పుడు 2 నెలలకే ఖతం అయిపోయింది. సరే అయిపోయింది కదా అని సిలిండర్ తీశాను. తీస్తే సిలిండర్ వచ్చేసి బరువు ఉంది. మీకు చూపిస్తా ఏనండి. ఇదిగో దగ్గర తీసుకురా. ఇగో ఇలా సప్పుడా నీళ్ళలాగా సప్పుడా కూడా వస్తుంది. ఇక మీరు వింటున్నారు కదా, ఇంతలా సేమ్ మన నీళ్ళకుండలో నీళ్ళు పోసి లోపితే ఎలా అవుతుందో అలా సిలిండర్లో సప్పుడా అయితే వస్తుంది. మంటనేమో రావడం లేదు. నాకు సందేహం వచ్చి మా స్నేహితుడికి ఫోన్ చేశాను, ఎందుకంటే వారికి అనుభవం ఉంటుందేమోనని. వారు చెప్పారు అలా ఫ్రాడ్ కూడా జరుగుతుంది అని చెప్పడం జరిగింది. సరే, ఈ సమస్యను యూట్యూబ్లో పెడితే మీరేమన్నా సమాధానాలు చెప్తారేమోనని నేను అందుకే పోస్ట్ పెడుతున్నాను. మీకు కూడా ఇలాంటి సమస్య ఎదురైందా? ఇది ఎందుకు ఇలా ఎప్పుడైనా రాలేదు, ఇది మొట్టమొదటిసారి. ఎప్పుడైనా ఇలా ఊతే ఖాళీ సిలిండర్ ఉండేది, కానీ మొట్టమొదటిసారి నాకు ఈ సమస్య ఎదురైంది. మీకు ఇలాంటి సమస్య ఎదురైందా? ఇది ఏమన్నా అంటే ఫ్రాడ్ అంటే అవకతవకలు జరుగుతున్నాయా తెలియదు కనుక నేను ఎవరి మీద ఇలాంటి ఆరోపణలు పెట్టట్లేదు. మీకు ఇలాంటి సమస్య ఎదురైతే నాకు ఒకసారి కింద వాకిలు పెట్టి ఉంది, పక్కన గంట గుర్తుంది, మరి పైన బొడవేలు గుర్తుంది. ఇష్టపడండి, 10 మందికి పంచండి. ఈ సిలిండర్ సమస్య కొంచెము అందరికీ చాలా బరువు ఉంది, మంటనేమో రావడం లేదు, మళ్ళీ లోపితే నీటి వలె సౌండ్ వస్తుంది. కావున దయచేసి ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా, కంపెనీ వచ్చేసి HP కంపెనీ అండి. మరి ఈ సమస్య నాకే ఎదురైందా, మీకు కూడా ఎప్పుడైనా ఎదురైందా, ఇక ముందు ఎదురు కాబోయిందా? అయితే కింద వాక్యం మీ సమాధానం తప్పకుండా పెట్టండి. జై శ్రీరామ్, జై హింద్. ఇలాంటి కొన్ని సమస్యలతోటి మీ ముందుకు రావాలనుకుంటుంది మన ఊరు మన ముచ్చట్లు. జై శ్రీరామ్.